నమస్తే. గత 2 రోజులుగా పశ్చిమ బెంగాల్‌లో శుభేందు అధికారి భారతీయ జనతా పార్టీ నాయకుడు ఆయన ఒక వీడియో పెద్ద ఎత్తున వైరల్ అవుతున్నది. ఆ వీడియోలో శుభేందు అధికారి స్వాతంత్ర సమయంలో దేశ విభజన సమయంలో డైరెక్ట్ యాక్షన్ డే పేరిట 1946 ఆగస్టు 16వ తేదీన హిందువుల ఊచకోత కలకత్తా నగరంలో ఏదైతే జరిగిందో దాంట్లో పెద్ద ఎత్తున ప్రతిఘటించిన గోపాల్ పాటా ఆయన గారి విగ్రహానికి శుభేందు అధికారి పూలమాల వేయడం అనేది ఆ వీడియోలో ఉన్నది. అది సందర్భం ఏంటి అనంటే బెంగాల్ ఫైల్స్ అనే సినిమా రాబోతుంది. దాని ట్రైలర్ విడుదల సందర్భంగా వివేక్ అగ్నిహోత్రి గారు నిర్మించిన కాశ్మీర్ ఫైల్స్ నిర్మించిన వారి దీంతోనే బెంగాల్ ఫైల్స్ కూడా వస్తున్నది. ఆ ట్రైలర్ రిలీజ్ సందర్భంగా శుభేందు అధికారి గోపాల్ పాటా గారికి ఆ విగ్రహానికి పూలమాల వేయడం జరిగింది. దీనిపై పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. ఆ రోజు 5,000కు పైగా హిందువులను 72 గంటల్లోనే నరసంహారం చేయడం జరిగింది. 1946 పాకిస్తాన్ ఏర్పాటు కోసం డైరెక్ట్ యాక్షన్ డేకు పిలుపునిచ్చిన సందర్భంగా ముస్లిం లీగ్ దాన్ని తీవ్రంగా ఎదుర్కొని హిందువుల ప్రాణాలను కాపాడి ఆయుధాలు చేపట్టి దళాలను తయారు చేసి ఈరోజు కలకత్తా మహానగరం భారత్లో భాగంగా ఉన్నది అని అంటే అది శ్రీ గోపాల్ ముఖర్జీ గారి ద్వారానే. వారిని ప్రజలందరూ గోపాల్ పాటాగా పిలుచుకుంటారు. వారు ఒక బ్రాహ్మణ కుటుంబం నుంచి వచ్చినా కూడా వారు మాంసం దుకాణంలో పనిచేసేవారు కాబట్టి పాటా అంటే మేక అనే అర్థం అక్కడ. అతన్ని మార్కెట్లో గోపాల్ పాటా అనేవారు వారిని. ఆ విధంగా గోపాల్ ముఖర్జీ గారు గోపాల్ పాటా అయ్యారు. అటువంటి గోపాల్ పాటా గురించి ఈరోజు పశ్చిమ బెంగాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది. అలాంటి హిందూ యోధులను ఇన్నేళ్ల తర్వాత హిందూ సమాజం మళ్ళీ గుర్తుకు తెచ్చుకోవడం, తొలిసారిగా ఆయన విగ్రహానికి ఒక రాజకీయ నాయకుడు పూలమాల వేసి గౌరవించడం అనేది ఈరోజు చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే గోపాల్ పాటాను ఆయుధాలు త్యజించడానికి గాంధీ ప్రయత్నం చేయాల్సి వచ్చింది. గాంధీ వచ్చినా కూడా గోపాల్ పాటా గారు వినలేదు. నేను నా హిందువుల సంరక్షణ కోసమే ఆయుధాలు చేపట్టాను, నేను నా హిందువులు సురక్షితంగా నా ప్రాణం ఉన్నంత వరకు హిందువుల సురక్ష కోసం నేను నా ఆయుధాలు విడిచిపెట్టను అని చెప్పి గాంధీకి స్పష్టంగా చెప్పడం జరిగింది గోపాల్ పాటా గారు. మరి అటువంటి గోపాల్ పాటా గారి స్ఫూర్తితోటి రాబోయే ఎన్నికల్లో పశ్చిమ బెంగాల్లో హిందువులంతా ఏకమయ్యేటట్టుగా ఇప్పుడు వాతావరణం కనబడుతున్నది. వెస్ట్ బెంగాల్కి మమతా బెనర్జీ అని ఒక జిహాదీ రాక్షస సమూహం యొక్క దాడి నుంచి కాపాడడానికి గోపాల్ పాటా గారి స్ఫూర్తి ముందుకు తీసుకుపోతుందని, దానికి శుభేందు అధికారి లాంటి బీజేపీ నాయకులు ఈ గోపాల్ పాటా గారి విగ్రహాన్ని స్ఫూర్తిగా తీసుకోవడం అనేది చాలా మంచి పరిణామం. నా ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్.